ఇప్పుడు జెఫ్రీన్ ఎస్టీన్‌తో డొనాల్డ్ ట్రంప్ కూడా దిగిన ఫోటోస్ ఉన్నాయి. మరి ఒకవేళ ఆ ఫోటోస్ చూసి ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో, లేకపోతే అమెరికన్ కంట్రీ మీద సరైన అభిప్రాయం లేదు, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ మీద అభిప్రాయం సరైన లేని కంట్రీస్ కూడా ఈ యొక్క ఫోటోస్‌తో, ఈ యొక్క ఎవిడెన్సెస్‌తో మీరన్నట్లుగా కంటెంట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసి డొనాల్డ్ ట్రంప్‌కి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కూడా ఉన్నాడు. హి ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఎప్‌స్టీన్ ఫైల్స్ అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆత్మహత్య సదృశంలోకి నెట్టివేయబడతాడా? అది తెలిసి కూడా ఈ యొక్క ఎప్‌స్టీన్ ఫైల్స్‌ని బయట పెట్టాలనేటువంటి ఒక ఏమంటారు దాన్ని? తెలివి అంటారా? లేకపోతే స్ట్రాటజీయా? దొరికిపోవడం అంటారా? స్ట్రాటజీ అంటారా? టాక్టిక్స్ అంటారా? వాట్ యూ సే ఆన్ దట్? ఎస్. డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ ఇచ్చిన లాంగ్ బీచ్ ఐలాండ్ పార్టీస్లో, టెక్సాస్ ర్యాంచెస్లో ఆర్ వేరెవర్ ది పార్టీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, సెలబ్రిటీ మీట్స్లో తప్పనిసరిగా జెఫ్రీ ఎప్స్టీన్ని ఇతను ఎంగేజ్ చేశాడు. 100% డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బీన్ టు ద celebrity parties thrown by Jeffrey Epstein. Yeah. No doubt about it. Whether Donald Trump has involved directly himself in any of these physical Yeah. / sexual / adulterated or adult content, ante we don't have any 100% proof on that. But has he been there in the party thrown by Jeffrey Epstein? Yes. Not only Donald Trump, Bill Gates' name is there. No. Anil Ambani's name is there. Yeah. Including Dalai Lama. the spiritual guru of the world order, Dalai Lama, championing the cause of spirituality / peace, world order, global peace. ఆయన పేరు కూడా దలై లామా పేరు కూడా ఉంది. They have been invited to the party. They were part of the party, but that doesn't mean they have directly involved with the women molestations or sexual favors. ఒక సెలబ్రిటీ పార్టీకి రకరకాల వ్యక్తులు రకరకాల మైండ్ సెట్తో వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆ సెలబ్రిటీ స్టేటస్ పార్టీకి నేను వెళ్తాం మూలాన నేను అనుకున్న ప్రాజెక్ట్కి ఫండింగ్ వచ్చింది. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్ అందరూ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, HNIs, నాట్ HIVs, Yeah. HNIs, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరూ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పార్టీలకు వస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాం మూలాన నాకు కావాల్సిన ఏంజల్ ఫండింగ్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆర్ మీటింగ్ దేర్. కాబట్టి ఐ వాంటెడ్ టు గో, అందుకని వెళ్ళాను. మై ప్రజెన్స్ దేర్ ఈజ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అట్రాక్టింగ్ business investment to my business proposition, not necessarily indulging in the other activities of sexual in nature or physical in nature. Bill Gates explanation ide, Donald Trump explanation ide, రేపొద్దున అనిల్ అంబానీ కానీ ఎవరైనా దే ఆల్ గో బై దిస్ వర్షన్, దిస్ లైన్ ఆఫ్ థింకింగ్ని మన మొదలు ప్రజెంట్ చేస్తారు. టైమ్ ఓన్లీ విల్ హ్యావ్ టు డిసైడ్. ఫోరెన్సిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్ అని, మొబైల్ ఫోరెన్సిక్స్ అని, ఫిజికల్ ఫోరెన్సిక్స్ అని, ఫోరెన్సిక్స్లో చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చినాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐని అండ్ మిగతా వాటిని ఫోరెన్సిక్స్లో ఉన్న ఈ డిజిటల్ ఫోరెన్సిక్స్, మొబైల్ ఫోరెన్సిక్స్, ఈ టెక్నాలజీని వాడి ఈ టేప్స్లో ఉన్న వాళ్ళు ఈ సెక్షువల్ ఫేవర్స్ వైపు కూడా వెళ్ళారా లేదా అనేది డిసైడ్ అవడానికి ఇంకొంత టైం పట్టుద్ది. కానీ ప్రస్తుతానికి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిద్ధు గారు, సార్, సామాజిక విలువలు పడిపోతున్నవి, అవును, కుటుంబ విలువలు పడిపోతున్నవి, నీతి, జాతి, మన, తన, అమ్మ, చెల్లి, భార్య, భర్త, వావి వరుసలు, మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాల వైపే వెళ్ళిపోతా మానవనీయ కోణము, హ్యూమనిజము, హ్యూమానిటేరియన్ అప్రోచ్ నశిస్తా నక్సలిజము, టెర్రరిజము, కమ్యూనలిజము, కాస్టిజము, రీజనలిజము, పెరోకలిజము, రైట్, సోషలిజము, క్యాపిటలిజము, కమ్యూనిజము, ఈ ఇజమ్స్ పెరిగిపోతా అసలు ఇజం ఏంటి? హ్యూమనిజం. మానవత్వము, మానవతావాదం అనేది నశిస్తా మానవ సంబంధాలలో ఆర్థిక సంబంధాలే ప్రముఖంగా పెట్టుకొని
వావి వరుసలు మార్చి నీతి జాతి లేకుండా, ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ విలువలు లేకుండా, సంస్కృతి సాంప్రదాయము సాఫ్ట్ పవర్ లేకుండా ఒక సొసైటీ కానీ, ఒక రాజ్యం కానీ, ఒక కుటుంబం కానీ ప్రవర్తిస్తే ఏదో ఒక రోజున ప్రకృతి అందరిని తొక్కేసిద్ది కిందకి. అధపాతాళానికి వెళతానికి మన ఓన్ బిహేవియరే కారణమవుద్ది అనేది ఇంకొకసారి నిరూపించబడింది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా. అంటే నీ కర్మ నిన్ను వెంటాడుద్ది, కర్మ సిద్ధాంతం చెప్తున్నా ఇక్కడ నేను. జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ కర్మ సిద్ధాంతం, నాట్ నెసెసరీ ద హిందూ కర్మ సిద్ధాంతం. ఇండియన్ అని చెప్పా. ఇండియన్ అంటే హిందూ, ముస్లిం, సిక్ అండ్ ఆ క్రిస్టియన్ అండ్ జూయిష్ ఆల్ పుట్ టుగెదర్. లెట్స్ ఏ ఇండియన్నెస్. మనం కర్మ సిద్ధాంతం మనం బాగా నమ్ముతాం. యాజ్ యూ సో యూ రీప్, యద్భావం తద్భవతి. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డేటా సెట్స్ చాలా ఉన్నాయి. డేటా సెట్స్ని ఆపరేట్ చేసే కరెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లేదనుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది సార్, మీ దగ్గర స్కిల్ ఉంది, కానీ మీ దగ్గర రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు, బిహేవియర్ లేదు, ఏమవుద్ది? పతనం స్టార్ట్ అవుద్ది. అమెరికాలో జరుగుతుంది అదే. జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో మనం గమనించాల్సింది ఏంటంటే, వావి వరసలు, మానవ సంబంధాలు గాలికి వదిలేసి ధనార్జన చేయటానికి విమెన్ని, వైన్ని, వెల్త్ని వాడి రాజ్యాధికారాన్ని ఛేదిక్కించుకోవటానికి సామం, దానం, భేదం, దండం మన చాణక్యుడు చెప్పినట్టుగా అన్నీ మిక్స్ కొట్టి దాంట్లో మానవ సంబంధాలకి దెబ్బతీసే విధంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఈ సెక్స్ ఫైల్స్ ఉదంతం మనకేం చెప్తుందంటే, మనం చేసిన కర్మలు మనల్ని వదలవు. అది దేశానికైనా, కుటుంబానికైనా, రాష్ట్రానికైనా, ఒక వ్యక్తికైనా. కాబట్టి మన సివిల్ సొసైటీలో ఎంత మీకు రాజ్యాధికారం కాంక్ష ఉన్నా, ఎంత ధనాధికారం కాంక్ష ఉన్నా, విమెన్ని, వైన్ని, వెల్త్ని వాడటం అనేది తప్పు. దానికి వాడినందుకు శిక్ష అనుభవించవలసిందే అనేది క్రిస్టల్ క్లియర్గా ఈ ఉదంతం ద్వారా బయటకు వచ్చింది. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు అన్నట్లుగా మానవీయ విలువలకి నిజంగా ఇది చాలా జిగుప్సాకరంగా కూడా ఉంటుంది. దాని గురించి తెలుసుకున్న కొద్దీ, దాని గురించి చిన్నపిల్లల ఆలోచించిన కొద్దీ ఆ వీడియోస్ 14 ఇయర్ గర్ల్స్ నుంచి మరీనా అనే ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి న్యూయార్క్ మ్యాన్హాటన్లోకి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చింది. ఆ మరీనా అనే అమ్మాయిని ఇంకొక అమ్మాయి మ్యాక్స్వెల్ అనే అమ్మాయి ఈ మరీనా అమ్మాయిని జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గరికి తీసుకెళ్ళింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేశాడు? ఆ అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆ అమ్మాయి యొక్క ఏకాంత, అంటే షీఈ్ వెరీ న్యూ టు ద కంట్రీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ కాల్డ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. వలసవాదుల దేశం, వలసొచ్చిన దేశం పొట్ట చేత్తో పట్టుకొని. వాళ్ళు రాగానే ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉండదు, చేయడానికి ఉద్యోగం ఉండదు, ఎవరిని కలవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్ని ఇతను ఎన్కాష్ చేసుకొని జెఫ్రీ ఎప్స్టీన్ ఆ అమ్మాయిని, మరీనా అనే అమ్మాయిని $200 $300 పర్ గంట ఇస్తా, ఆ అమ్మాయి ద్వారా ఇంకా అలాంటి 100 మంది అమ్మాయిని రిక్రూట్ చేసుకొని వాళ్ళని హై సొసైటీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఒక ఎరగా వేసి ట్రాప్గా వాళ్ళ పాలసీల మీద సంతకాలు పెట్టించుకోవటం. పబ్లిక్ పాలసీ ఇక్కడ చూడండి, స్త్రీని ఉపయోగించి, ధనాన్ని ఉపయోగించి, మదాన్ని ఉపయోగించి, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం ఈ అన్ని అరిషడ్ వర్గాలను ఉపయోగించి రాజ్యాధికారాన్ని కొడటం కోసం, రాజ్యాధికారాన్ని గెలుచుకోవటం కోసం వాడిన ఉదంతం మనకు క్లియర్గా కనపడుతుంది. ఇలాంటివి భారతదేశంలో జరగకుండా మనం ఏం చేయాలి? మన మైండ్ సెట్స్ని, మన ఫ్యామిలీ వాల్యూస్ని మనం ఏ విధంగా హ్యూమన్ రిలేషన్స్లో ఆ హ్యూమనిజాన్ని మిస్ కాకుండా, నాట్ మటీరియలిజం, నాట్ సింథటిక్ ప్లాస్టిక్ రిలేషన్స్, ఆర్గానిక్ హ్యూమానిటేరియన్ రిలేషన్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాని మీద కనీసం ఇప్పుడైనా మనం శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలంటాడు చాణక్యుడు. యుద్ధం జరిగేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే కుదరదు, యుద్ధం రాకముందులే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కానీ యుద్ధం గెలవగలం. సో ఇలాంటి ఉదంతము మనకి చాలా, ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ ఎ లెసన్
టు బి లెర్న్డ్.